హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో జరిగింది. దానికి వన్ ఆఫ్ ద గెస్ట్గా చంద్రబాబు నాయుడు అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రిలీజియస్ యాక్టివిటీ, మరీ ముఖ్యంగా టెంపుల్ రెవెన్యూ ఎర్నింగ్ కెపాసిటీ గురించి కొన్ని మాటలు మాట్లాడారు. అందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, టెంపుల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ అండ్ ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ టెంపుల్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూస్లీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దగ్గరగా సంవత్సరానికి ఇండియా మొత్తంలో 6 లక్షల కోట్ల రూపాయలు టెంపుల్ యాక్టివిటీస్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎకానమీ జనరేట్ అవుతుంది. అండ్ ఇట్ ఈ లార్జెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియా అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇంకో మాట ఈయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, కంపేర్ టు అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏదైనా సరే టెంపుల్ యాక్టివిటీ అనేది రెగ్యులర్గా ఇయర్ లాంగ్ ఏ ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి టెంపుల్కి రిలేటెడ్. దీన్ని ఇంకా బెటర్గా హార్నెస్ చేయాలి. అండ్ ఇంకో మాట ఏం చెప్పింది ఏంటంటే, అక్కడ ప్రధానంగా మాట్లాడుతూ టెంపుల్ యాక్టివిటీ 6 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూని అర్న్ చేస్తూ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం దావోస్ ఎందుకు వెళ్ళారు ఈయన? ఇన్వెస్ట్మెంట్ కోసం వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని అడగటం ఎందుకైనా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి వివిధ బిగ్ కార్పొరేట్స్ అందరినీ ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారింది, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టని అడగాల్సిన అవసరం ఏం పట్టదో నాకు అర్థం కాలేదు. తర్వాత ఈయన చెప్పిన మాట, టెక్నాలజీ గవర్నెన్స్ ఎంత పెరిగినా కానీ అవి రిలీజియస్ ఫెయిత్ని రీప్లేస్ చేయలేవు. రిలీజియస్ ఫెయిత్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదొక్క పర్టికులర్ మాట చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఈ మనువాదుల ఎజెండా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నింటినీ ఒక రిలీజియస్ మయం బీజేపీ కనుసన్నల్లో, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో రాజకీయాలు నడుపుతారని చెప్పేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. టెక్నాలజీ గవర్నెన్స్ కెనాట్ రీప్లేస్ రిలీజియస్ ఫెయిత్ అని చెప్తున్నా అంటే, కొద్ది రోజుల కింద ఇతను వాట్సాప్ గవర్నెన్స్ లాంచ్ చేశారు. నిజంగా మీకు టెక్నాలజీ గవర్నెన్స్లో మార్పులు తీసుకురాలేదు అనుకున్నప్పుడు మీరు టెక్నాలజీ వాడాల్సి, వాట్సాప్ టెక్నాలజీ ద్వారా గవర్నెన్స్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఊసర వెళ్ళిలా రంగులు ఎలా మారుస్తున్నాడో చూడండి. ఒక పక్క టెక్నాలజీ అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తారు, ఇంకో పక్క బీజేపీని ప్యాసిఫై చేసేదానికి, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో సఖ్యతగా ఉండేదానికి టెక్నాలజీ గవర్నెన్స్ కెన్ నెవర్ రిప్లేస్ ఫెయిత్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అందితే జుట్టు లేకపోతే కాలు అని చందంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చాలా బలంగా జరుగుతున్నాయి. అందుకని కదా ఎకనామిక్ యాక్టివిటీ, రిలీజియస్ ఎకనామిక్ యాక్టివిటీ, టెంపుల్ ఎకనామిక్ యాక్టివిటీ 6 lakhs crores ఇండియాలో దాటిపోయింది. అది పెరినియల్ రివర్లా జీవనదిలా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి తోడు గవర్నమెంటే ముందుండి టెంపుల్ టూరిజం అవన్నీ రిలీజియస్ కాంగ్రిగేషన్ని ప్రమోట్ చేస్తున్న క్రమంలో 6 లక్షల కోట్లు దాటి 10-12 లక్షల కోట్లు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇదే కదా రిలీజియన్ ఇంత బలంగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందనే కదా బీజేపీ, ఆర్ఎస్ఎస్ గత 30-40 సంవత్సరాలుగా రామ మందిరం చుట్టూ రాజకీయాలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ పెట్టిన దగ్గర నుంచి రిలీజియస్ సెంట్రిక్గానే రాజకీయాలు చేస్తుంది. ఎందుకే కదా రిలీజియన్ మత్తులో ఒకసారి ప్రజల్ని ముంచేస్తే బయటికి తీసుకురావడం కష్టం. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం దేశంలో బీజేపీ ఏం చేస్తుంది మతాన్ని అడ్డం పెట్టుకుని అనేసి. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య పట్టదు, ఇన్ఫ్లేషన్ పట్టదు, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు పట్టవు, ఏం పట్టవు. ఒక మా రిలీజియన్ వాళ్ళు దేశాన్ని పరిపాలించారనే ఒక దాంట్లోకి వెళ్ళిపోయే జనాలు దేశం ఆర్థికంగా శిథిలమవుతుంది. ఎంప్లాయ్మెంట్ లేదు దేశంలో, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది. దేశాన్ని పాజిటివ్ డైరెక్షన్లో, రైట్ ఓరియంటేషన్లో తీసుకెళ్లే చట్టాలు తీసుకురాపోయినా ఇంత బలంగా బీజేపీ దేశాన్ని పరిపాలిస్తుంది. అసలు రియల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టంటే రీజన్ ఇదే కదా. పెరినియల్ రివర్లా ఈ టెంపుల్ యాక్టివిటీస్ ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో చూడండి, గత కూటమి ప్రభుత్వం ఏర్పడి గత 10 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వారాహి దీక్ష అంట, ప్రాయశ్చిత్త దీక్ష అంట, వారాహి యాత్రలంట, రీసెంట్గా డిప్యూటీ సీఎం గారిది తిరుమల లడ్డు అంట, హైందవ శంకారావం అంట, సంఘ పరివార మనుషులతో విజయవాడ దగ్గర. నిన్నేమో టెంపుల్ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో అంట. ఆంధ్రప్రదేశ్లో రిలీజియస్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయా, గవర్నెన్స్ ఎక్కువ జరుగుతుందా అంటే ఖచ్చితంగా రిలీజియస్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి. రిలీజియస్ యాక్టివిటీస్ కూడా ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? బీజేపీకి, జనసేనకి, తెలుగుదేశం పార్టీకి బీజేపీ డైరెక్షన్లో బీజేపీ
సెంట్రిక్గా చేసే రాజకీయాలు చేస్తేనే వీళ్ళు పొత్తులో కొనసాగుతారన్న కంక్లూషన్కి వచ్చిన తర్వాత రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తిరుమల లడ్డు దగ్గర నుంచి ప్రాయశ్చిత్త దీక్ష, వారాహి దీక్ష, తిరుమల లడ్డు అంశం, హైందవ శంకరం విజయవాడ దగ్గర, ఇప్పుడు టెంపుల్ ఎక్స్పో, ఈ రకంగా చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా ఒక రిలీజియస్ పాలిటిక్స్ చాలా బలంగా డీప్గా పెనట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన కంప్లీట్గా ఆ మాలల్లో ఉండి లేకపోతే ఈ రిలీజియస్ ఇష్యూస్ ఎక్కువ మాట్లాడి ఆయన ఫాలోవర్స్ మొత్తాన్ని నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మనం 21st సెంచరీలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్, డీప్ టెక్నాలజీ, ఇలాంటివి ప్రపంచాన్ని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు గుళ్ళ చుట్టూ తిరుగుతా యువతకు ఎలాంటి సందేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఆయన ఎక్కడ యువతని ఇలా చేయమని చెప్పట్లా, బట్ అలా చేయడం వల్ల ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్నే సిపి రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఖండించారు. బీజేపీ మనువాదపు రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కువ చేస్తున్నారు. ఈ రకంగా రంగురంగుల బట్టలు వేసుకొని మాలలు తీసుకుంటా గవర్నెన్స్ మొత్తాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసేసి ఈ టెంపుల్ టూరిస్ట్గా మారిపోయాడంటే దాని అర్థం ఏంటి? అసలు గవర్నెన్స్ ఎలా ఉన్నా పర్లేదు, రిలీజియస్ యాక్టివిటీస్తో పాలిటిక్స్ చేయాలని పూనుకున్నారు ఆయన. దానికి ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా రీసెంట్గా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో టెంపుల్స్ అన్నీ తిరిగి వచ్చారు. వారాహి యాత్ర అనే పేరు కూడా పెట్టుకున్నారు దానికి మళ్ళీ. సో చంద్రబాబు నాయుడు గారేమో నిన్న తిరుపతి మీటింగ్కి వెళ్ళి టెంపుల్ యాక్టివిటీస్ వల్ల ఎకానమీ జనరేషన్ దగ్గరగా 6 లక్షల కోట్లు వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ యాక్టివిటీస్ వల్ల అంత రెవెన్యూ జనరేట్ అవుతుంటే దేశానికి, మీరు రాజకీయ నాయకుడిగా ఉండే బదులు మీరు కూడా పూజవారిగా మఠాధిపతిగా మారిపోండి. రిలీజియస్ ప్రీచింగ్లోకి వెళ్ళిపోండి. రాజకీయాల్లో ఎందుకు మీకు అసలు? నిజంగా అంత లూక్రేటివ్ కదా, సమాజానికి అంత మేలే చేస్తుంది కదా టెంపుల్ యాక్టివిటీస్ అంత బలంగా అంత పెద్ద మొత్తంలో రెవెన్యూ ఎర్నింగ్ ఉపయోగపడుతుంటే మీరు దావోసి వెళ్ళి పెట్టుబడులు ఇవన్నీ అడగటం ఎందుకు? మీరు కూడా మఠాన్ని పెట్టుకుని మఠాధిపతిగా మారిపోండి. ఇక్కడ వీళ్ళ ఎజెండా వెరీ క్లియర్. రియల్ ఇష్యూస్ నుంచి 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయట్లా, డిఎస్సి ఇవ్వట్లేదు, గ్రామ సచివాలయం ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగస్తులకు సకాలంలో శాలరీ లేవు, వీటన్నిటి నుంచి పక్కకు నెట్టేయాలంటే రిలీజియస్ ఇష్యూస్ని అందుకోవాలి. ఒక ఆయనేమో ప్రభుత్వంలో నడిపి ఒక ఆయనేమో టెంపుల్ టూరిస్ట్గా మారిపోతాడు, ఈయనేమో టెంపుల్లో కన్వెన్షన్స్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది కంప్లీట్గా బీజేపీ దేశవ్యాప్తంగా ఎలా అయితే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు, రియల్ ఇష్యూస్ని సైడ్ చేసేసేసి రియల్ ఇష్యూస్ గురించి ఎవరైనా మాట్లాడుతూ వాళ్ళ మీద దాడి చేసే ప్రకృతిని ఎలా అయితే పూనుకున్నారో సేమ్ టు సేమ్ అదే రెప్లికాని ఆంధ్రప్రదేశ్లో సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ 2047కి వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ ఏమో కానీ ఈయన చెప్తున్నటువంటి పేదరికము లేకపోతే ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని ఎలా అన్నారో నాకు తెలియదు. కానీ ఈ రకంగా గవర్నెన్స్ కానీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక సోమాలియాలానో, ఒక ఉగాండాలానో, ఒక టాంజానియాలానో మారేదానికి మాత్రం చాలా బలమైన అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి రాష్ట్రానికి సమూలంగా పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. ఏదో నరేంద్ర మోదీ గారు వచ్చి విశాఖపట్నంకి వచ్చి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు రిలేటెడ్ యాక్టివిటీస్ మొదలు పెట్టడం తప్ప కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు రాష్ట్రానికి. ఎందుకు వస్తాయి? వీళ్ళు మత రాజకీయాలు ఈ రకంగా పెంచి పోషిస్తే ఎలా వస్తాయి? దేశం నుంచి పెట్టుబడులు ఎలా విదేశాలకు వెళ్ళిపోతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుద్ది. సో వీళ్ళు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ని ఒక రిలీజియస్ పొలిటికల్ ల్యాబొరేటరీగా మార్చేదానికి డే 1 నుంచి పనిచేస్తున్నారు. సో ఆ పరంపర కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువతని ఒక నెగిటివ్ డైరెక్షన్లో ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ సైడ్ కాకుండా ఒక రిలీజియస్ పాలిటిక్స్ వైపు నడిపించే ప్రయత్నం మాత్రం పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు చాలా నీట్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి మాత్రం రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన నష్టం అయితే జరిగేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.